Good morning, students. In the previous class, we will discuss about we will start the chapter integers. Integers. This is the fourth chapter. Already third chapter is playing with numbers completed. That is new textbook playing with numbers. LCM and HCF is given. So the chapter is already completed in October syllabus. Already I is saying. See children, in that integer chapter, exercise 4.1 is completed. In the previous we will discuss about that what is natural numbers. Counting numbers are called natural numbers, and next discuss about the whole numbers. Whole numbers, natural numbers, including natural numbers with zero are called whole numbers. Natural numbers denoted by letter capital N. We will start the numbers 1, 2, 3, 4, 5 and start counting numbers for the natural numbers ante. Next whole numbers వచ్చేసరికి 0 యాడ్ చేసి natural number కి 0 కూడా కలిపితే మనకి whole numbers వచ్చేస్తాయి. నెక్స్ట్ మనం చెప్పుకునేది ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటంటే ఇంటీజర్స్ లో ఏ నెంబర్స్ ఉంటాయి అంటే నెగటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది, అలాగే పాజిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. అవి లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాము. వీటి నెంబర్ లైన్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి అని మనం చూద్దాం. ఆల్రెడీ చెప్పాను ఇది కూడా నెంబర్ లైన్ ఎలా రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ ఒక లైన్ తీసుకుంటే నెంబర్ లైన్ మిడిల్ లో 0 ఉంటుంది. 0 కి లెఫ్ట్ సైడ్ ఏవి కూడా నెగటివ్ నెంబర్స్ తీసుకోవాలి. -3, -4, -5 అండ్ సో ఆన్. అండ్ రైట్ సైడ్ ఏవి కూడా మనం పాజిటివ్ నెంబర్స్ +1, +2, +3, +4, +5, +6 అండ్ సో ఆన్ గా తీసుకుంటాం. ఓకే, 0 కి లెఫ్ట్ సైడ్ ఏం తీసుకుంటాము నెగటివ్ నెంబర్స్, రైట్ సైడ్ తీసుకుంటాం పాజిటివ్ నెంబర్ ఇంటిజర్స్ తీసుకుంటాం. ఇవి నెగటివ్ ఇంటిజర్స్, ఇవి పాజిటివ్ ఇంటిజర్స్. నెగటివ్ నెంబర్స్ 0 పాజిటివ్ నెంబర్స్ టుగెదర్ ఫార్మింగ్ ఏ ఇంటిజర్. ఓకే, అండర్స్టాండ్. అలాగే మనం ఏం చేసామంటే 4.1 ఎక్సర్సైజ్ లో నంబర్ లైన్ మీద ఈ -2 ఎలా రిప్రజెంట్ చేసాము, +2 ఎలా రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా? అలాగే ఏది గ్రేటర్ నెంబర్ ఏది స్మాలర్ నెంబర్ అనేది కూడా చూసాం. చూస్తే ఇప్పుడు 0 కి లెఫ్ట్ సైడ్ నెగటివ్ నెంబర్స్ ఉంటాయి కదమ్మా, -1, -2, -3, -4 అని. ఇప్పుడు నెగటివ్ నెంబర్స్ లో వచ్చేసరికి నెగటివ్ నెంబర్స్ అంటే మైనస్ వాల్యూస్ అన్నమాట. మైనస్ వాల్యూస్ లో -1 కంటే -2 అనేది చాలా స్మాల్ నెంబర్ ఉంటుంది. -2 కంటే -3 స్మాల్ నెంబర్ ఉంటుంది. -3 కంటే -4 స్మాల్ నెంబర్ అవుతుంది. -4 కంటే -5 స్మాల్ నెంబర్. ఇవన్నీ నెగటివ్ నెంబర్స్ లో వచ్చేసరికి ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ నెగటివ్ నెంబర్స్ లో ఆ యొక్క వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా? -1 కంటే -2 లెస్, -2 కంటే -3 తక్కువ అన్నమాట, -3 కంటే -4 లెస్, -4 కంటే -5 అనేది లెస్ అన్నమాట. ఓకే, అర్థమవుతుందా చెప్పింది? ఇదైతే పాజిటివ్ నెంబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది, నెగటివ్ నెంబర్స్ అయితే ఇక్కడ లెస్ అవుతూ ఉంటుంది. ఓకే, వాటి యొక్క వాల్యూ అనేది లెస్ అవుతుంది. -1 కంటే -2 స్మాల్ నెంబర్, -2 కంటే -3 స్మాల్, అలా తీసుకుంటాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే -3 +3 వీటిలో ఏది గ్రేటర్ నెంబరు, ఏది గ్రేటర్ నెంబర్ చెప్పుకుంటే మనం +3 గ్రేటర్ అని చెప్పేసి లెస్ దాన్ పెట్టేస్తాం సింబల్ కదా. మనకు తెలుసు గ్రేటర్ లెస్ దాన్ నెంబర్స్ ఎలా ఇచ్చారు ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్ లో మనం చూసుకున్నాం. అదే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాటిలో -3 -2 ఇప్పుడు ఏది గ్రేటర్ నెంబరు, ఏదమ్మా గ్రేటర్ నెంబరు? -2 గ్రేటర్. ఎందుకంటే చెప్పా కదా నెగటివ్ నెంబర్స్ లో బిగ్గర్ నెంబర్ అనేది స్మాల్ గా ఉంటుంది, స్మాల్ నెంబర్ అనేది లార్జ్ ఉంటుంది. స్మాల్ నెంబర్ కంటే బిగ్గర్ నెంబర్ అనేది నెగటివ్ నెంబర్స్ లో ఇక్కడ లెస్ అవుతూ ఉంటుంది. అంటే -3 కంటే -2 అనేది బిగ్ నెంబర్ అవుతుంది కాబట్టి లెస్ దాన్ సింబల్ యూజ్ చేసుకుంటాం. అర్థమవుతుందా ఇప్పుడు మీకు? అలాగే ఎక్సర్సైజ్ 4.2 లో ఉన్నాయి, అవి మనం చేద్దాం. అర్థమైంది కదా? -2 కంటే -3 చిన్నది, -3 కంటే -4 స్మాల్ నెంబర్, -4 కంటే -5 అనేది స్మాల్ నెంబర్ తీసుకుంటాం. ఓకే, ఇలా 4.1 ఎక్సర్సైజ్ లో ఏం చేసామంటే మనకు వాళ్ళు -7 నెంబర్ లైన్ రిప్రజెంట్ చేయమని చేసాము, అలాగే +4 రిప్రజెంట్ చేయమని చేసాము, ఇలాగ రిప్రజెంట్ చేసాము. అయితే ఇప్పుడు 4.2 ఎక్సర్సైజ్ 4.2 ఎక్సర్సైజ్ 4.2. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి ఏమి చేయండి, పుట్ అప్రాప్రియేట్
symbol. Greater than this or less than, greater than or less than in the boxes given. In the boxes given. అక్కడ ఇచ్చిన బాక్స్లో మనకి ఏ సింబల్ యూజ్ అవుతుంది, గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేస్తామా లెస్ దాన్ సింబల్ యూజ్ చేస్తామా అని మనల్ని రిప్రెజెంట్ చేయమన్నాడు. దాంట్లో ఏ ప్రాబ్లం తీసుకుంటే -1 బాక్స్ ఇచ్చాడు, 0 ఇచ్చాడు. ఈ రెండిట్లో మనం ఏ సింబల్ యూజ్ చేయాలి, గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేయాలా లెస్ దాన్ సింబల్ యూజ్ చేయాలా? ఏది బిగ్ నెంబర్ అయితే మనం అటువైపు యూజ్ చేస్తాం. అయితే ఇప్పుడు -1 గా -0 గా ఏది బిగ్ నెంబర్? ఈ రెండిట్లో ఏది బిగ్ నెంబర్ చెప్పడమ్మా? ఇది -1 అనేది నెగటివ్ నెంబర్. నెగటివ్ నెంబర్ అంటే స్మాల్ నెంబర్ అవుతుంది కదా, మరి -1 కంటే 0 అనేది బిగ్ నెంబర్ అవుతుంది. మనం ఇప్పుడు ఏ సింబల్ యూజ్ చేసుకోవాలి? లెస్ దాన్ సింబల్ యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇలా యూజ్ చేసింది గ్రేటర్ దాన్, ఇలా వచ్చేసింది లెస్ దాన్ సింబల్. ఇప్పుడు మనం ఏ సింబల్ యూజ్ చేసుకున్నాము? -1 కంటే 0 అనేది లార్జ్ నెంబర్ అవుతుంది కాబట్టి మనం లెస్ దాన్ సింబల్ యూజ్ చేసుకున్నాం. బి -3 -7 రెండు మైనస్ వాల్యూసే. 2 నెంబర్స్ కూడా నెగటివ్ నెంబర్సే. ఈ 2 నెగటివ్ నెంబర్స్ లో ఏ నెంబర్ బిగ్ నెంబర్ గా తీసుకుంటామమ్మా? -7. -7 బిగ్ అవుతుందా, బిగ్ నెంబర్ అవుతుందా? కాదు. నేనేం చెప్పాను, నెగటివ్ నెంబర్స్ లో ఇంక్రీజ్ అయ్యే వాల్యూ దాని యొక్క తగ్గుతూ ఉంటుంది, దాని ఇంపార్టెన్స్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు -3 అంటే -7 అనేది స్మాల్ నెంబర్ అవుతుంది. మరి ఈ రెండింటిలో ఏది బిగ్ నెంబర్ తీసుకుంటాము? -3 బిగ్గరు అంటే ఏ సింబల్ యూజ్ చేస్తాము? గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేస్తాము. అర్థమవుతుందా చెప్పింది? అలాగే సి అనేది ఇచ్చాడు -10 +10. ఈ రెండింటిలో ఇక్కడ నెగటివ్ పాజిటివ్, ఆటోమేటిక్ గా -10 అనేది స్మాల్ నెంబర్ అవుతుంది, పాజిటివ్ అనేది బిగ్ నెంబర్ అవుతుంది. కాబట్టి లెస్ దాన్ సింబల్ యూజ్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ లో మనం వచ్చేసరికి ఎక్సైజ్ 4.0 అండర్స్టాండ్ ఆఫ్ యూ. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ లో ఉంటుంది. Write the following integers. Write the following integers in increasing and decreasing order. In increasing and decreasing order. Write the following integers increasing and decreasing order. ఇది సెకండ్ రో అమ్మా. ఈ సెకండ్ రో లో మనకి ఏం ఇచ్చారంటే ఏ ప్రాబ్లం ఏ ఇచ్చేసరికి -7 5 -3. ఇక్కడ ఉన్న ఇంటీజర్స్ ని మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ అన్నారు. అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ తెలుసు కదా, అదే విధంగా ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఏమో అసెండింగ్ ఆర్డర్, నథింగ్ బట్ అసెండింగ్ ఆర్డర్. డిక్రీజింగ్ ఆర్డర్ నథింగ్ బట్ డిసెండింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ నెంబర్ అన్నమాట, స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ కి వెళ్తాం. డిక్రీజింగ్ అంటే బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ కి వస్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ చెప్తాం. ఇక్కడ ఇంటీజర్స్ సొల్యూషన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ కి వెళ్ళాలి. -7 5 -2. ఇక్కడ ఇచ్చిన ఇంటీజర్స్ లో ఒకటే ఒకటి పాజిటివ్ నెంబర్ ఉంది. 5 ముందు ఏ సింబల్ లేదు, ఏ సింబల్ లేకపోతే మనం పాజిటివ్ ఇంటీజర్ గా తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు 5 ఉందనుకోండి, 6 ఉందనుకోండి, ఏ సింబల్ ఇవ్వాలా, మనం దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి, పాజిటివ్ ఇంటీజర్ గా తీసుకోవాలి, పాజిటివ్ నెంబర్ గా తీసుకుంటాం. ఇప్పుడు -7 5 -3 ఈ మూడింట్లో వచ్చేసరికి పాజిటివ్ ఇంటీజర్ ఉంటుంది +5. ఓకేనా? ఇవి రెండు కూడా నెగటివ్ నెంబర్స్. మనం రాయాల్సింది ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ అంటే స్మాల్ టు బిగ్, అసెండింగ్ ఆర్డర్ కాదన్నమాట. స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్కి వెళ్ళాలి. స్మాల్ నెంబర్ అంటే మనం వీటి రెండింటిలో పాజిటివ్ ఇంటీజర్ అంటే నెగటివ్ నెంబర్స్
కంప్లీట్ చేయండి. ఓకేనా? 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఐ విల్ సే one more problem. D. Note this point. Note this problem. D. -5, -3, -1. All negative integers. Okay. See the solution. Increasing order is equal to small number to big number. Kadama increasing order అంటే nothing but ascending order. Small number to big number. వీటన్నిటిలో అన్ని నెగటివ్ నంబర్స్ ఉన్నాయి, పాజిటివ్ ఒక నెంబర్ కూడా లేదు. వీటన్నిటిలో ఉన్న నెగటివ్ నెంబర్ లో స్మాల్ నెంబర్ ఏది? -5 గా తీసుకునేది అవును కదా, -5. నెక్స్ట్ స్మాల్ నెంబర్ ఎంత తీసుకోవాలి? -8. నెక్స్ట్ స్మాల్ నెంబర్ ఆల్రెడీ ఇంక్రీజింగ్ ఆర్డర్ మనకి ఇచ్చేసారు. నెక్స్ట్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏం చేయాలమ్మా? దాన్ని రివర్స్ గా సరిపోతుంది. ఎందుకని? బిగ్గర్ నెంబర్ టు స్మాల్ నెంబర్ కదా. మనం రాసే డిక్రీజింగ్ అంటే బిగ్ టు స్మాల్, తగ్గుతూ ఉంటుంది అన్నమాట. బిగ్ టు స్మాల్ అంటే -1, -3, -5. అర్థమైంది కదా మీకు? నెక్స్ట్ వచ్చేసరికి ఇది సెకండ్ రోమన్. నెక్స్ట్ రిమైనింగ్ BC ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నోట్బుక్ లో కంప్లీట్ చేయండి హోంవర్క్ నుండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ రౌండ్. ఇన్ దిస్ ఎక్సర్సైజ్ 4.2 థర్డ్ రౌండ్, రైట్ ట్రూ ఆర్ ఫాల్స్. రైట్ ట్రూ ఆర్ ఫాల్స్. రైట్ ట్రూ ఆర్ ఫాల్స్. A. 0 is on the right of -3 on the number line. On the number line. ఇవి ట్రూ ఆర్ ఫాల్స్ అన్నమాట. మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్ లో నోట్ చేసి మీరు మోర్గా ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పచ్చు. చూడండి, 0 అనేది నంబర్ లైన్ మీద రైట్ సైడ్ ఉంటుంది అన్నమాట. 0. ఓకేనా? 0 -1 అక్కడ నుంచి -3 అనుకోండి. -1, -2, -3. 0 is on the right of -3 on the number line. -3 కి రైట్ సైడ్ 0 ఉంది అన్నాడు కదా. -3 రైట్ సైడ్ ఏముంది? 0 ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది? వాడు చెప్పిన స్టేట్మెంట్ అనేది ట్రూ కదా. ట్రూ కాబట్టి టీ పెట్టండి. నెక్స్ట్ సెకండ్ వన్ B. -12 and +12 represent on the number line the same integer. -12 and +12 represent on the number line the same integer. చూడండి, నంబర్ లైన్ మీద -12 +12 ఈ రెండు కూడా మనకి సేమ్ ఇంటిజర్ ని రిప్రజెంట్ చేస్తాయా? సేమ్ ఇంటిజర్ ని. -12 ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది నంబర్ లైన్ మీద, +12 ఏమో రైట్ సైడ్ ఉంటుంది. ఈ రెండు కూడా సేమ్ ఇంటిజర్ ని రిప్రజెంట్ చేస్తాయా? కాదు. కాబట్టి ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ C. Every positive integer is greater than is greater than every positive integer is greater than 0. Every positive integer is greater than 0. Greater అంటే పెద్దది. ప్రతి ఒక్క పాజిటివ్ ఇంటిజర్ అనేది 0 కంటే పెద్దదే కదా. 0 రైట్ సైడ్ +1 +2 +3 +4 అలా ఉంటాయి కదా. Every positive integer is greater than 0. అంటే 0 కంటే పెద్దదే కాబట్టి అది ట్రూ గా తీసుకుంటాం. నెక్స్ట్ D. -100 is greater than +100. మైనస్ వాల్యూ అనేది బిగ్గర్ అవుతుందమ్మా +100 కంటే. అవుతుందా? ఇక్కడ -100 అనేది గ్రేటర్ అన్నాడు +100 కంటే. ఇది ఫాల్స్ ట్రూనా?
అర్థమవుతుంది కదా? నెక్స్ట్ ఫోర్త్ రో. Fourth row. Find all integers which lie between the find all integers which lie between the given two integers between the given two integers represent on the number line. Represent on the number line. Minus 1 and 1. Find all integers which lie between the given two integers. Represent on the number line. ఇక్కడ minus 1 and minus plus 1 కి మధ్యలో ఉన్న integers ని between the integers ని given two integers ని మనకి number line లో represent చేయమంటున్నాడు. minus 1 కి plus 1 కి 0 మన మిడిల్ లో ఉండేది plus 1 ఇక్కడ ఉంటుంది. ఇది minus 1. ఈ గివెన్ టూ ఇంటిజర్స్ మధ్యలో ఉన్న ఏవైతే బిట్వీన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నెంబర్ లైన్ రిప్రజెంట్ చేయమన్నాడు. ఇదిగోండి నెంబర్ లైన్ రిప్రజెంట్ మిడిల్ లో -1 కి +1 కి ఏముంది? మిడిల్ లో 0 ఉంది. ఓకేనా? 0 ఇస్ neither నెగటివ్ నార్ పాజిటివ్ నెంబర్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం బి. ఇన్ ద ప్రాబ్లం బి -5 and 0 ఈ రెండు నెంబర్స్ టూ ఇంటిజర్స్ కి మధ్య మిడిల్ లో ఉన్న బిట్వీన్ నెంబర్స్ ని రిప్రజెంట్ చేయమన్నాడు. సెకండ్ ప్రాబ్లం బి -5 and 0 అంటే 0 కి -5 కి మిడిల్ లో ఉన్న ఇంటిజర్స్ ని రిప్రజెంట్ చేయమన్నాడు. నంబర్ లైన్ మీద 0 ఇక్కడ మిడిల్ లో వేస్తాం కాబట్టి నంబర్ లైన్ వేసినప్పుడు నెక్స్ట్ -1 -2 -3 -4 -5 ఇక్కడ -5 కి 0 కి బిట్వీన్ నెంబర్స్ ఏమి ఉన్నాయి? -4 -3 -2 -1 ఇవి బిట్వీన్ నెంబర్స్ నెంబర్ లైన్ రిప్రజెంట్ చేయబడాలి కాబట్టి ఈ విధంగా నెంబర్ లైన్ తీసుకుందాం. ఓకే అర్థమవుతుందా? 0 కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయని నెగటివ్ నెంబర్స్, రైట్ సైడ్ ఏంటి పాజిటివ్ నెంబర్స్. ఇక్కడ ఇచ్చిన -5 కదా, 0 కి -5 కి మధ్యలో ఉన్న బిట్వీన్ నెంబర్ చూడమన్నారు కాబట్టి మనం నెగటివ్ నెంబర్స్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం. నెంబర్ లైన్ మీద ఇలా రిప్రజెంట్ చేస్తాం. పాజిటివ్ నెంబర్స్ ఏమీ లేదు కాబట్టి represent +1 1 2 and 1 ఓకే 1 2 అంటే ఇక్కడ పాజిటివ్ ఇంటిజర్స్. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ రౌండ్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ రౌండ్ కూడా రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. ఆ 2 ప్రాబ్లమ్స్ కూడా హోంవర్క్ లో కంప్లీట్ చేయండి. నౌ వి ఆర్ గోయింగ్ టు ద ఫిఫ్త్ ప్రాబ్లం. ది temperature recorded in Shimla recorded in Shimla -4 degrees is -4 degrees centigrade. C means centigrade. The temperature recorded in Shimla is -4 degrees centigrade and in Kufri is -6 degrees centigrade on the same day. Which place is colder on that day? Which place is colder on that day?
టెంపరేచర్ ఈజ్ ఎందుకంటే -6 degrees సెంటిగ్రేడ్ లెస్ దాన్ -4 degrees సెంటిగ్రేడ్ కదమ్మా. అంటే -6 అనేది తక్కువ నెగిటివ్ నెంబర్స్ లో -4 కంటే -6 అనేది లెస్ నెంబర్ కాబట్టి కుఫ్రీ టెంపరేచర్ ఈజ్ కుఫ్రీ ఈజ్ విచ్ ప్లేస్ ఈజ్ కోల్డర్ ఆన్ దట్ డే అన్నాడు. కుఫ్రీ ఈజ్ కోల్డర్ on that day. Why ante? Because Kufri temperature is lesser Shimla. Kufri temperature lesser Shimla. Kufri temperature is lesser than Shimla. షిమ్లా కంటే కుఫ్రీ యొక్క టెంపరేచర్ అనేది తక్కువగా ఉంది కాబట్టి మనకి ఏది ఎక్కువ కోల్డ్ గా ఉందంటే కుఫ్రీ తీసుకుంటాం. మొత్తం ఎందుకంటే -6 -4 లో ఏది బిగ్గర్ నెంబర్ -4 అనేది బిగ్గర్ కాబట్టి -6 అంటే తక్కువ టెంపరేచర్ ఉందని అర్థం కాబట్టి మన కుఫ్రీ అనేది కోల్డర్ గా ఉంది. ఓకేనా? అండర్స్టాండ్ దిస్ క్లాస్ 4.2 exercise is completed. All of you understand this class? I will hope. Thank you for watching.